ప్రభుత్వం దిగొస్తుందా? హామీలు నెరవేర్చకుంటే ఉద్యోగుల నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఎల్లో డిస్కస్ చేద్దాం. భరత్, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంలో ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోంది? అసలు ప్రభుత్వం ఎప్పుడు క్లారిటీ ఇస్తుంది, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది? ఇంత ఆలస్యం ఎందుకంటే డబ్బులు లేవు, పైసలు లేవు. ప్రాబ్లం బేసిక్గా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, లేవు, పైసలు లేవు. మనం రూట్ కాసుకోవాలి, ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అన్నది రూట్ కాసుకోవాలి. మనకు ఖర్చు 2 లక్షల కోట్ల ఖర్చు అయితే ఆదాయం 1,50,000 కోట్లు అయితే ప్రతి సంవత్సరం 50,000 కోట్ల బడ్జెట్లోకి, లోటు బడ్జెట్లోకి పోతే ఏమవుతుంది? ఇప్పుడు అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అప్పులు అంటే మళ్ళీ బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము అన్ని అప్పులు కాదు 3 లక్షల కోట్లే అంటారు. కార్పొరేషన్ అప్పుల్ని ప్రభుత్వ అప్పుల్లో చూపించకుండా అన్ని అప్పులు కలిపితే 7 లక్షల కోట్ల 8 లక్షల కోట్ల అది లెక్కలేదు. అప్పుల మీద అప్పులు పెరుగుతూ పోతున్నాయి. అప్పులు కట్టేందుకు మళ్ళీ అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఆదాయం ఏమో పెరగట్లేదు. సింపుల్, ఆదాయం పెరగట్లేదు. ఒక లిక్కర్ ఆదాయం ఒకటే పెరుగుతుంది. మందు తాగే వాళ్ళు కనుక స్ట్రైక్ చేస్తే రాష్ట్రం పూర్తిగా కొలాప్స్ అవుతుంది. శ్రీలంకను, ఆఫ్ఘనిస్తాను అట్లా అని మిగతా ఆదాయాలు పెరుగుతున్నాయి. ఆ ల్యాండ్, రియల్ ఎస్టేట్ పడిపోయింది. వెహికల్ సేల్స్ పెద్ద గ్రోత్ లేదు. ప్రభుత్వానికి ఆదాయాలు వచ్చేయండి. పెట్రోల్ డీజిల్ మొన్న రేట్ 8 రూపాయలు పెరగడంతో ప్రభుత్వానికి అదనంగా 2.5 రూపాయలు వచ్చింది. 8 రూపాయలు రేటు పెరగడం ఇరాన్ యుద్ధం వల్ల ప్రభుత్వానికి కొంచెం అడ్వాంటేజ్ అయింది. భూముల విలువలు పెంచారు కానీ రిజిస్ట్రేషన్ జరగట్లేదు. మరి ఇక ఆదాయం ఎక్కడి నుంచి రావాలా? జిఎస్టీ గ్రోత్ రేటు 4%, 5% వస్తుంది. ఖర్చులు ఏమో ఇంత విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఇది ఇక ఎంప్లాయీస్ సైడ్ ఆలోచిస్తే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 6 డిఏలు పెండింగ్లో లేవు. ఇంతకుముందు వెస్ట్ బెంగాల్లో 5 డిఏలు ఉండే. ఎలక్షన్ సందర్భంగా కోర్టు ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇచ్చేసింది మమతా బెనర్జీ గవర్నమెంట్. 6 డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం దేశంలో తెలంగాణ తప్ప వేరేది లేదు. ఎందుకు ఈ సిచ్యువేషన్ అంటే ఉచితాల గురించి ఎవరు కూడా ఫైట్ చేయరు. ఇంకా కొత్త ఉచితాలు ఇస్తాం, నువ్వు ఫ్రీ బస్ ఇస్తా అంటే ఇంకొకడు మీ ఇంటి దగ్గరికే బస్ తీసుకొని వస్తామని ఇంకొకళ్ళు అంటారు. వాళ్ళు ఫ్రీ లిక్కర్ అక్కడ పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కదా, లిక్కర్ ధరలు తగ్గిస్తామని చెప్పి. నెక్స్ట్ ఇంకొకళ్ళు లిక్కర్ బాటిల్ మీ ఇంట్లోకి డోర్ డెలివరీ చేస్తామని కూడా హామీ ఇస్తారు. ఇది ఇస్తే ఏం లాభం? రూట్ కాజ్ ఉచితాల మీద ఉంది. ఉచితాల మీద ఉద్యోగులు ఏమంటారు, మీరు కొట్లాడండి అంటే వాళ్ళు ఏమంటారు, మేము కొట్లాడితే ప్రజలు మమ్మల్ని అంటారు మీకేమో జీతాలా అని చెప్తారు. ఎవరో ఒకళ్ళు కొట్లాడాల్సిన బాధ్యత. ఎవరో ఒకళ్ళు, అందరూ ఏంటంటే అందరూ ప్రజల్లో మంచిగా ఉండాలి. రాజకీయ పార్టీలు అందరూ కూడా ఉచితాలను వ్యతిరేకిస్తే ప్రజల్లో వ్యతిరేకత అయిపోతాం, అంతే కదా. సో అందరూ మంచిగా ఉండడం, మనం ఆ బాధ్యత తీసుకున్నాం. ఉచితాలను వ్యతిరేకించండి, నన్ను తిట్టుకోండి ఉచితాలను వ్యతిరేకించినందుకు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇచ్చి ఉచితాలు ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఉద్యోగాల జీతాలు పెంచే బదులు 25% తగ్గించింది. 25% జీతాలు తగ్గించింది. ఉన్న జీతాలు పెంచడం కాదు, తగ్గించింది. ఆ సిచ్యువేషన్ వస్తుంది ఉద్యోగులకి. సో ఉచితాలు రాని వాళ్ళే ఫైట్ చేయాలి. వచ్చిన వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తారు? వద్దని ఎవరైనా అంటారా? నాకు కళ్యాణ్ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇవ్వండి వద్దు అని అంటారా? పెన్షన్ 2,000 రూపాయలు ఇవ్వద్దని ఎవరైనా అంటారా? సో ఉచితాలు రాని వాళ్ళే, ఉచితాలు లేని వాళ్ళే ఫైట్ చేయాలి. ఉచితాలు వచ్చేవాళ్ళు కూడా ఫైట్ చేస్తే మంచిదే, కానీ ఎంతమేరకు ఫైట్ చేస్తారో తెలియదు. ఇక ఉద్యోగులకు సంబంధించి అయితే నేను పీఆర్సీ చెప్పాను రాదు, 2026లో రాదు అని చెప్పాను. లాస్ట్ టైం ఏలూరు శ్రీనివాసరావు గారు జూలై లోపు ఇంప్లిమెంట్ అవుద్దంటే నాకు నమ్మకం లేదు, రాదు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లేదు అని చెప్తున్నా. 2026లో పీఆర్సీ ఇంప్లిమెంట్ కాదు. ఇక డిఏల గురించి అడగం, ఓన్లీ పీఆర్సీ అని అంటారు. సిపిఎస్ రద్దు చేయాలి అని మొన్న చాలా పెద్ద భారీ బహిరంగ సభ ఆగస్టు వారం క్రితం జరిగింది. లాస్ట్ సండే జరిగింది. ఎల్బీ స్టేడియంలో వర్షం పడుతున్నా కూడా చాలామంది వచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది సిపిఎస్ రద్దు చేస్తామని. కానీ ఎలక్షన్ ముందో 1 year ముందో మరి చేద్దాం అనుకుంటారు, దాని గురించి ఊసెత్తట్లేదు. రద్దు చేసిన ప్రభుత్వాల్లో హిమాచల్ ప్రదేశ్లో రద్దు చేశారు. సిచ్యువేషన్ ఎట్లా ఉందో మనం చూసాం. ఇక మిగతాది హెల్త్ కార్డ్స్, పాపం 3 నెలల హెల్త్ కార్డ్స్ కోసం అందరూ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఉద్యోగులు తమ జీతాల నుంచి కట్ చేసుకుంటున్నారు. ఆ హెల్త్ కార్డ్స్ ఏమో మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ లేవు, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టేదానికి మళ్ళీ ఎందుకు కట్ చేయాలి? వీళ్ళ దగ్గర చేయొద్దు కదా. హెల్త్ కార్డ్స్ అయితే బాగు చేయొచ్చు కదా. సీఎం అక్కడ చెప్పినా సరే
అధికార యంత్రాంగం ఏంటంటే మేజర్ అపోలో, యశోద, తర్వాత ఈ కేర్, ఏజీ అన్ని హాస్పిటల్లో ఉందా లేదా అని డౌట్. మళ్ళా కదా నిమ్స్, గాంధీ, ఉస్మానియా పెట్టి వాళ్ళ జీతంలోంచి పైసలు కట్ చేసి దాని బదులు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటారు కదా. జెన్యున్ డిమాండే కదా. ఎవరైనా ఇప్పుడు మన ప్రైవేట్ రంగంలో ఉన్న మన ఉద్యోగులకే హెల్త్ గ్యారంటీ ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ ఉద్యోగులకు హెల్త్ గ్యారంటీ లేదు. 2-3 లక్షల బిల్లు రియంబర్స్మెంట్ అంటారు. 2-3 లక్షల బిల్లు అయితే 50,000 ఎంతనో వస్తుంది, మిగతా 2 లక్షలు లాసు. మనమేమో క్యాష్లెస్ క్లెయిమ్స్ ప్రైవేట్ ఉద్యోగులు తీసుకుంటప్పుడు వాళ్ళకు ప్రభుత్వానికి 30 సంవత్సరాలు సర్వీస్ చేసే వాళ్ళకి హెల్త్ గ్యారంటీ ఇస్తే తప్పేంది? సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు స్ట్రైక్ చేసినా ఏం చేసినా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. కానీ ఉద్యోగులు అయితే ఈసారి సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించలేదని చాలా స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకున్నారు. సమ్మె అంటే ఇప్పుడు ఇవాళ ఒకరోజు మధ్యాహ్నం స్ట్రైక్ చేశారు. పూర్తిగా సమ్మెకేం స్ట్రైక్ ఏం పోలేదు కదా. స్ట్రైక్ పోయినా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఆర్టీసీ విలీనం అని స్ట్రైక్ మాన్పించామని చెప్పారు. ఇంతవరకు ఆ విలీనం మెటీరియలైజ్ కాలే. అప్పుడు మనం మాన్పించేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా స్ట్రైక్ అది ఇది అంటే చర్చలకు పిలుస్తారు, ఏదో మాట్లాడతారు. 2 రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ సెట్ చేయాల్సి వస్తుంది. సో నేనేమంటారా అంటే మనం ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాం. ఈ ప్రభుత్వం 6 DAలు ఇవ్వట్లేదు. కేసీఆర్ గవర్నమెంట్ గతంలో 43% ఇచ్చింది, 30% ఫిట్మెంట్ ఇచ్చింది. అప్పుడు ఫైనాన్సెస్ బాగుండే. రాను ఫైనాన్సెస్ కరోనా తర్వాత నుంచి డిటోరియేట్ అవుతూ వస్తున్నాయి. ఈ ఫైనాన్స్ను ఎట్లా బాగు చేయాలి? మనకి ఎంత ఖర్చు వస్తే, ఎంత ఆదాయం వస్తే అంత ఖర్చు పెట్టాలి. ఆదాయం వచ్చిన దానికంటే ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టుకుంటూ పోతే, ఆస్తులు క్రియేషన్ లేకుండా అప్పులు చేసుకుంటూ పోతే, ఆస్తులు క్రియేట్ చేసిన వాటి మీద ఖర్చు పెట్టకుంటే, కొద్దిమంది అంటారు ఆస్తులు రోడ్లు వేశారనుకోండి ఆస్తులు క్రియేట్ చేస్తాయి. ఔటర్ రింగ్ రోడ్డు వేశారు, ఏమైంది? ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ల్యాండ్స్ వాల్యూ అన్ని పెరగలేదా? హైదరాబాద్ గొప్ప నగరంగా మారలేదా? రోడ్లు వేస్తే ఏం లాభం? ఆస్తులు పెరిగేది అది. మంచి చదువు చెప్తే ఏమవుతుంది? మంచి చదువు చెప్తే సత్యనారాయణలో ఇంకా హెల్త్ మీద లేకపోతే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే ఆస్తులు డెఫినెట్గా మన వాళ్ళు చదువుకొని అమెరికానో, ఆస్ట్రేలియానో, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం చేస్తే వాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఆ ట్యాక్సులు ఇక్కడనే కడతారు, ఇక్కడనే డబ్బులు వస్తాయి. మనం ఏం చేస్తున్నాం? సోమరిపోతులు చేసే విధంగా ఫ్రీ బీస్ మంచి పెడుతున్నాం. ఫ్రీ బస్ ఫ్రీ బస్ వల్ల ఏం ఆస్తి క్రియేట్ అవుతుంది? ఏం కాదు కదా. ఈ గవర్నమెంట్ టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఫ్రీ బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు మేము ఇమ్మన్నామా, అడిగామా అని అంటున్నారు కదా. సో కళ్యాణ్ లక్ష్మి తినడానికే తిండి లేదు, మీసానికి సంపంగం ఉన్నట్టు ₹1,00,000 పెళ్లికి, ఇంకేదో బంధులు, ఆ బంధు ఈ బంధు అని చెప్పి 1,00,000 ఇట్లా ఇచ్చిందల్లా ఇచ్చుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు. అరే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి 14,000, 10,000 ఇవ్వరు, కానీ వేరే దేశం పోయే వాళ్ళకు విదేశీ విద్యానిధి అని 20 లక్షలు ఇస్తారు. మంచిదే, 20 లక్షలు విదేశీ విద్యానిధికి డబ్బులు ఉంటే ఇస్తే. ఇక్కడ ఉన్న కాలేజ్, డిగ్రీ కాలేజ్ వాడికి 14,000 రావు, విదేశీ విద్యానిధి 20 లక్షలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పటి వరకు ఉన్న వాటికి, అష్యూరెన్స్ ఉన్న వాటికి ఇచ్చేయండి. ఇప్పటి వరకు విదేశీ విద్యానిధి ఇస్తా అన్నారు కాబట్టి చేయండి. అన్ని విదేశీ విద్యానిధులు రద్దు చేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వమని చెప్పండి. విదేశాల్లో చదువుకెందుకు? ఇక్కడ ఉన్న దేశంలో చదువుకేమో వీళ్ళకి దిక్కు లేదు. 4 సంవత్సరాలు ఇవ్వరు, డిగ్రీకి ఇంజనీరింగ్కి ఇవ్వరు. విదేశీ విద్యానిధి అని చెప్పి అన్నిట్లో ఉన్నాయి. 25 లక్షలు ఇస్తామంటారు, అది ఇచ్చేది కాదు, పోయేది కాదు. సో మనకు ఎంత అవకాశం ఉందో అంతవరకు ఇస్తే కనుక ఇష్యూస్ రావు. కోర్ మనం బేసిక్స్లోకి వెళ్ళాలి, ఎందుకు ఈ సమస్య వచ్చిందని మాట్లాడదాం. మనతో పాటు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఏలూరు శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. టీఆర్టీఎఫ్ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. పీఆర్టీ నుంచి